టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఢిల్లీకి వెళ్లిన విషయం విదితమే. ఆదివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అశోక హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. ఎన్డీఏ సమావేశానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ భేటీలో 2 తీర్మానాలు ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత రక్షణ దళాలు ప్రధానిని అభినందించడం, త్వరలో చేపట్టే జనగణనలో కులగణన నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్డీఏ సీఎంలు అభినందనలు తెలిపే తీర్మానాలు ఆమోదించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఢిల్లీకి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉందట. ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి నినాదాలతో ఒక్కసారిగా హోరెత్తించారట. దీంతో ఫుల్ షాక్ అయ్యారట మోడీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయగా ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్లో కూడా జాయిన్ కానున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం విదితమే.